Hi friends, welcome to my channel Crazy Scripts. This is my first script. Please listen to me, watch it and share it. మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇట్ ఈస్ ఎ రెడ్ అలర్ట్. ఇప్పుడు స్టోరీ బిగిన్ అవుతుంది. ఒకరోజు ఇద్దరు ఫ్రెండ్స్ ఆన్లైన్లో చాట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నేమ్స్ అరుణ అండ్ అమల. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాళ్ళ పర్సనల్ సీక్రెట్స్ అన్నీ ఒకరికి ఒకరు బాగా షేర్ చేసుకున్నారు. బాధ అయినా హ్యాపీ అయినా. సో వాళ్ళ మధ్య నో సీక్రెట్స్ అన్నమాట. సో ఒకరోజు అలా చాట్ చేస్తూ ఉంటే ఇద్దరికి ఒకేసారి ఒక రెడ్ అలర్ట్ వస్తుంది, వార్నింగ్ లాగా. మీ అకౌంట్ హ్యాక్ చేయబడింది, ఈ విషయం ఎవరికి చెప్పినా నీ పర్సనల్ మ్యాటర్స్ వైరల్ అవుతాయి అని వస్తుంది మెసేజ్. ఇద్దరు సీరియస్గా తీసుకోకుండా క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ సేమ్ మెసేజ్ వస్తుంది. ఈసారి ఇద్దరికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉన్న ఒక పిక్ వస్తుంది. గుండెల్లో దన్నంటుంది ఇద్దరికి. ఈసారి వాళ్ళకి నిజంగానే భయం కలిగిద్ది, బట్ షేర్ చేసుకోలేకపోతారు. నెక్స్ట్ ఇంకో మెసేజ్ వస్తుంది, ఆర్ యూ బిలీవ్ ఆర్ నాట్ అని. ఇద్దరికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆన్సర్ ఇవ్వాలంటే భయంతో మ్యూట్ చేస్తారు. ఆఫ్ చేయాలని మొబైల్ ట్రై చేస్తారు, బట్ ఆఫ్ కాదు. బట్ ఫోన్ ఆఫ్ అవ్వకపోవడంతో కోపంతో నో ఐ డోంట్ బిలీవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు. ఇక హ్యాకర్ ఈసారి అమల బాయ్ ఫ్రెండ్తో ఉన్న అరుణ బాయ్ ఫ్రెండ్తో ఉన్న అమల వీడియోస్ పంపుతాడు. ఇద్దరికి ఫ్యూజ్ ఎగురుతాయి. అసలు బుర్ర పేలినంత టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక ఎవరు చేస్తున్నారు అనే డౌట్ స్టార్ట్ అవుతుంది. నా గురించి నా ఫ్రెండ్కి తెలిసిపోయిందా అని ఇద్దరూ భయపడతారు. వీళ్ళు తెలియకుండానే ఒకరితో ఒకరు చాట్ చేయడం ఆపేస్తారు. కానీ అమల మెసేజ్ చేయాలని ఫ్రెండ్కి ఏదో టైప్ చేసిద్ది. ఇదంతా ఏంటి, నిజమేనా అని మధ్యలో గుర్తొచ్చి వైబ్రేషన్తో బ్లర్ అవుతుంది ఫోన్. దాంతో వెనక్కి వచ్చేస్తుంది. అగైన్ ఇద్దరికి, నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే నేను చెప్పిన కొన్ని ఫైల్స్ కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది, లేదా ఈ వీడియో మీ ఫ్రెండ్కి షేర్ చేస్తా అని అది చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని మెసేజ్ వస్తుంది. వెయిట్ అండ్ వాచ్ అని. ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళని హ్యాక్ చేసిన ఈ పర్సనల్ వీడియో ఎంతో సెక్యూర్తో పెట్టుకున్నారు. ఎవరు హ్యాక్ చేసి ఉంటారు? ఒకరి గురించి ఒకరు డైలమాలో పడతారు. అసలు నా నుంచి ఏం కావాలో అని ఇద్దరు ఎంత థింక్ చేసినా అర్థం కాదు. అది వాళ్ళ ఫ్రెండ్ లేక ఎవరైనా అని అర్థం కాదు. ఇంకా ఉంది, ప్లీజ్ వాచ్ ఇట్ నెక్స్ట్.